కంపారిజన్ బిట్వీన్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ ఎస్ఏ టైప్ టెస్ట్. ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇంకా చూసినట్లయితే మ్యాచింగ్, ట్రూ ఆర్ ఫాల్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఎస్ఏ టైప్ అంటే మనం అన్నీ కూడా వ్యాసాలు రాపించడం, షార్ట్ ఎస్సేస్, లాంగ్ ఎస్సేస్, ఇంకా చిన్న చిన్న క్వశ్చన్స్ అవన్నమాట. తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, ద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ వెరీ లార్జ్, ఆర్డినరీ 80 to 120 క్వశ్చన్స్. ఓకే, సో ఇంకా చూసినట్లయితే అందులో మనం 80 కానీ 120 కానీ ప్రశ్నలు ఇస్తాము. టు బీ అటెంప్టెడ్ ఇన్ 1 or 1.5 hours. అది 1 గంటలో కానీ లేదా 1.5 గంటల్లో కానీ 80 లేదా 120 ప్రశ్నలు వారు సమాధానం రాయాలి పిల్లలు. తర్వాత ద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ వెరీ లెస్, ఇందులో మనం ప్రశ్నలు చాలా తక్కువ రాస్తాం ఎస్ఏ టైప్లో. ఆర్డినరీలీ 5 questions టు బీ సాల్వ్డ్ ఇన్ 3 hours. 3 గంటల్లో సామాన్యంగా 5 ప్రశ్నలు వారు రాసే విధంగా మనం ప్రశ్నలు ఇవ్వాలన్నమాట. ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ ఎ డిఫికల్ట్ టాస్క్, ఇందులో మనం ప్రశ్నలు అనేటువంటివి కనిపెట్టి రాయాలి కాబట్టి అది కొంచెం కష్టం అనమాట. ఇట్ ఈజ్ ఈజీ టు సెట్ క్వశ్చన్స్, ఇవేంటి ఆల్రెడీ లెసన్ వెనకాలే ఇస్తారు కాబట్టి ఆ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీగా మనం అడగొచ్చు. చిన్న చిన్న ప్రశ్నలే మనం అక్కడ అడగొచ్చు, పెద్ద పెద్ద ఆన్సర్లు వాళ్ళు రాయాలి. క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఎంటైర్ సిలబస్, ఇదేంటి అంటే సిలబస్ అంతట్లో కూడా నుండి అడగాలన్నమాట. క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ అపాన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద సిలబస్, ఈ ఎస్ఏ టైప్ మాత్రం కొన్ని పార్ట్స్లో నుండి మాత్రమే ఇవ్వబడేటువంటివి అనమాట.